జగన్ పరిపాలన జరిగిన 5 ఏళ్ల కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్మాల్ చేసి మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ వాళ్లు శ్రీవారి సొమ్మును దోచుకున్నారని ఆయన విమర్శించారు. దైవ సేవ చేయాల్సినటువంటి మాజీ ఈవో ధర్మారెడ్డి జగన్ పార్టీ నాయకుల సేవలో తరించారని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యాటక శాఖకి ప్రతిరోజు 1000 దర్శనం టికెట్లు ఇస్తారు. వాటిలో 800 టికెట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో నిర్వహించే కళాధర్ ట్రావెల్స్ కి ఇచ్చేసేవారు. హైదరాబాద్, బెంగళూరు, కడప, కర్నూలు, గంగావతి ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఏ టికెట్లు అమ్మేవారు. ఒక్క కళాధర్ ట్రావెల్స్ కి మాత్రమే అన్ని టికెట్లు ఇవ్వడంలో రహస్యం, ఆంతర్యం ఏంటి అని వర్ల రామయ్య ప్రశ్నిస్తున్నారు. ఈ 800 టికెట్లను రద్దీని బట్టి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అమ్మేవార్లని వర్ల ఆరోపించారు. ఒక్క కళాధర్ ట్రావెల్స్ వారికి అన్ని టికెట్లు ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మరి వర్ల. మరోవైపు పర్యాటక శాఖ మంత్రి రోజా విషయానికి వస్తే, నిజానికి ఆమె మంత్రి అయిన తర్వాత శ్రీవారి దర్శనాల్లో అందరింత డబ్బు తట్టుకోవడం మాత్రమే కాదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నెల నెల లక్షలాది రూపాయలు అక్రమ మార్గాల్లో దండుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలకు నెలకొకసారి ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. ఎమ్మెల్యేలకు ఇచ్చే సిఫారసు లేఖలకు అదనంగా ఒక సందర్భంలో ఎమ్మెల్యే వెంట వచ్చే భక్తులను భారీ సంఖ్యలో అనుమతించేవారు. ప్రోటోకాల్ దర్శనం టికెట్ల ధర బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి 20,000 వరకు పలుకుతూ ఉంటుంది. ఈ టికెట్స్ ని తాను ఏర్పాటు చేసుకున్న దళారీ ఉద్యోగుల ద్వారా రోజా విక్రయించుకుని దండుకునేవారని ఆరోపణలున్నాయి. అలాగే బుక్ మై దర్శన్ పోర్టల్ ద్వారా కూడా టికెట్ల బుకింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని వర్ల రామయ్య ఆరోపించారు.